మధ్యాహ్నం 2గా వస్తా ఉంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వులే కనిపిస్తా ఉన్నాయి. ప్రేమ ఆప్యాయతలే కనిపిస్తా ఉన్నాయి. మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. కొంచెం జెండాలు కొంచెం చుట్టాలమ్మా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదు. దయచేసి జెండాలు అన్ని కొంచెం చుట్టేస్తే, చుట్టి పక్కకు తీసుకుపోతే మిగతా వాళ్ళకి వెనకల వాళ్ళకి కనపడుతుంది. కొంచెం దయచేసి. వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేస్తే, మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే, సాధ్యంగాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా
నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈరోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా కనిపిస్తారు. ఏకంగా 1,35,000 మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా హాస్పిటళ్లలో అన్నీ కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతే లేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం. అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో మీ అందరికీ గుర్తుండుంటుంది, ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో అని చెప్తారు. ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు, అబద్ధాలకు రెక్కలు కడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిపించి ఈరోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేయండి. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా, ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. పేద పిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా. నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు, ఈరోజు ఐబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతూ ఉంది. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీషు. ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులు చేరే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో ఈరోజు ఓ గోరు ముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులు సైతం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా,
ఇప్పుడు నేను చెప్పినేటివి, విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఏ ప్రభుత్వము చూపనంతగా నా అక్క చెల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆసరా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్ళు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద వయసులో అవ్వ తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి, ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి, ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్, ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచితంగా పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఈరోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఈరోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు, ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో. ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా గ్రామంలో అక్కడే కనిపిస్తుంది 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం. అదే గ్రామ సచివాలయంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు. ఆ సచివాలయం నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ. మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది, ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ. గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్, ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎప్పుడు జరగని విప్లవాలు,
ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. మరో వంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా? ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గుర్తుకొస్తుందా అక్క? గుర్తుకొస్తుందా అన్న? చెల్లెమ్మ గుర్తుకొస్తుందా? ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా? ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? అన్న గుర్తుందా ఈ పాంప్లెట్? తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోను, వాళ్ళ TV5లోను, వాళ్ళ ABNలోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు అప్పట్లో చంద్రబాబు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు నాయుడుకు 2014 ఎన్నికలకు మునుపు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీరే చెప్పండి, ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. అక్క జరిగిందా? అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, మీ ఏ ఒక్కరి అకౌంట్లో ఉన్న 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క వేశాడా? పెద్దమ్మ వేశాడా? చెల్లి వేశాడా? అమ్మా వేశాడా? అన్న వేశాడా? అక్క వేశాడా? అవ్వా వేశాడా? అన్న వేశాడా? తమ్ముడు వేశాడా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల అన్నాడు. మరి 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు.
తమ్ముడు ఇచ్చాడా? అన్న ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. కట్టుకునేందుకు పక్కా ఇల్లు 3 సెంట్ల స్థలం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఇచ్చాడాక? ఇచ్చాడా అన్నా? ఇచ్చాడా తమ్ముడు? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మా చర్యలో ఏమైనా కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, 2014లో ముఖ్యమైన హామీలను మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంఫ్లెట్. ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా అన్నా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలనంట. ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అన్న? అక్క నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, మన గుర్తు అక్క, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, పెద్దమ్మ మన గుర్తు. ఆకుపచ్చ చీరలో కాదు, ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళజోడు పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అక్క ఎర్ర చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను, పసుపు చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను.
ఇక్కడ అన్న మన గుర్తు, అక్క మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ, నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. తీసుకొని పోవడమే కాదు, వరికపూడి వలస ప్రాజెక్టు కూడా దగ్గరుండి తన